భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడం లేదు. నిర్వహణ లోపంతో లక్షలు పెట్టి కొనుగోలు చేసిన కంప్యూటర్లు మూలకు పడ్డాయి. రిపేర్లకు నిధులు లేకపోవడంతో, ఫర్నిచర్ వంటి వసతులు లేకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించాలని, డిజిటల్ బోధన అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు. 2012-13 విద్యా సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 129 పాఠశాలల్లో 812 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఫ్యాకల్టీతో టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించారు. అయితే మరుసటి ఏడాది చాలా స్కూళ్లలో కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. దీంతో వాటిని మూలకు పడేశారు టీచర్లు. 2016-17లో 49 పాఠశాలల్లోని కంప్యూటర్లు మరమ్మతులు చేయించేందుకు 2000 రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ అయ్యాయి. అయితే పైసలు సరిపోకపోవడంతో కంప్యూటర్లు రిపేర్లకు నోచుకోలేదు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందడం లేదు. నేను 10వ తరగతి చదువుతున్నాను. గవర్నమెంట్ నుంచి 10 కంప్యూటర్లు ప్రొవైడ్ అయ్యాయి. కానీ వాటిని పెట్టుకోవడానికి బల్లాలు గానీ, ఇంటర్నెట్ గానీ, అది నేర్పించే టీచర్ గానీ లేరు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని మాకు ఒక కంప్యూటర్ పెట్టుకోవడానికి బల్లాలు, అలాగే ఇంటర్నెట్, ఒక టీచర్ని ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ బోధన అందించే ఉద్దేశంతో 270 స్కూళ్లలో తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో 80% వరకు సాధారణ బోధన, 20% వరకు డిజిటల్ టీచింగ్ నడుస్తోంది. అయితే ప్యానెల్స్ ఏర్పాటు చేసిన చోట ఇంటర్నెట్ సౌకర్యం కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని స్కూళ్లలో టీచర్లు ప్యానెళ్లకు తమ సెల్ ఫోన్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి డిజిటల్ బోధన చేస్తున్నారు. అయితే క్లాసుల్లో సెల్ ఫోన్లు వినియోగించకూడదనే నిబంధన అడ్డు వస్తోందన్నారు టీచర్లు. దీంతో విద్యార్థులకు డిజిటల్ బోధన అందడం లేదు. కొత్తగూడెం జిల్లాలోని కొన్ని స్కూళ్లలో కంప్యూటర్లు ఉన్నా ఫర్నిచర్ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు కింద కూర్చునే కంప్యూటర్ నేర్చుకుంటున్నారు. కార్పొరేట్ స్కూల్ లాగానే మేము కూడా వాళ్ళంతా హైగా చదువుకొని వాళ్ళు డబ్బులు పెట్టి చదువుకుంటారు. మేము డబ్బులు లేకుండా మంచి మంచి టీచర్స్ తోటి మేము మంచిగా చదువుకుంటున్నాం. ఈ కంప్యూటర్ కూడా అందిస్తే 10th లో 10.10 తెచ్చుకుంటాం. మేము ఈ కంప్యూటర్స్ కి మంచి టీచర్స్ ను వాటిని నేల మీద పెట్టి మేము చూస్తున్నాం తప్ప వాటిని మేమేం యూజ్ చేయట్లేదు. బుక్స్ ని చదువుతున్నాం తప్ప వీటిని చూసి మేమేమి యూజ్ చేసుకోవడానికి లేదు. వీటికి నెట్ ను, మంచి బల్లలను అందిస్తే మేము మంచి స్థాయికి ఎదిగి మంచి ఉద్యోగాలు చేస్తామని చెప్పి మాకు గవర్నమెంట్ 10 కంప్యూటర్స్ ఇచ్చారు. కానీ దానికి అనుకూలంగా నెట్ ఇంకా టేబుల్స్ ఇవ్వలేదు. అందరూ దృష్టిలో తీసుకొని టేబుల్స్ ఇంకా నెట్ మాకు ఇస్తే మేము చాలా చక్కగా చదువుకుంటాము. అందరు టీచర్ లాగానే మాకు కూడా ఒక కంప్యూటర్ టీచర్ ఉంటే మేము చక్కగా కంప్యూటర్ ని నేర్చుకొని కార్పొరేట్ స్కూల్ లెక్కనే చదువుకుంటాము. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు విద్యాశాఖ అధికారులు. చాలా పాఠశాలల్లో వసతులు ఉన్నాయని చెప్పారు. కొన్ని స్కూళ్లలోని ఇబ్బందులు తొలగిస్తామని చెబుతున్నారు.